Hello students, welcome to Easy Maths Pro classes and personalized maths mentorship. Myself Hemant, I'm a graduate from NIT Warangal and I'm here you to teach the preparation strategy for intermediate mathematics for both MPC and MEC students. Finally, I welcome you all to Easy Maths Pro classes. Students, ఇక్కడ మనం ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అసలు మార్కెట్లో చాలా కాలేజీలు ఉన్నాయి, చాలా కోర్సెస్ ఉన్నాయి. మన దగ్గర ఏంటి స్పెషాలిటీ, మన కోర్సెస్లో ఉన్న మెంటర్షిప్ ఏంటిది, మన దగ్గర ఉన్న గైడెన్స్ ఏంటిది అనేది మీకు చాలా డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంటర్మీడియట్లో మనం కొన్ని స్టేజెస్ ఆఫ్ స్కూల్స్ అండ్ వాళ్ళ ప్రోగ్రామ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇంటర్మీడియట్లో స్టూడెంట్స్ మనం మ్యాథ్స్లో ఫస్ట్ ఇయర్లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, 1A 1B. మ్యాథ్స్ సెకండ్ ఇయర్లో 2A 2B. సో 1A 1B అండ్ 2A 2B ఇలా 4 మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అండ్ ఈచ్ సబ్జెక్ట్ 75 మార్క్స్ టోటల్ వచ్చేసి మనకి 150 అండ్ 150 టోటల్ ఇక్కడ 300 మార్క్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి. ఓకేనా? ఈ 300 మార్క్స్కి మనం 300 కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అయ్యి, టెక్నిక్స్ ఫాలో అయ్యి ప్రిపరేషన్లో హై ఈల్డింగ్ అండ్ హై స్కోరింగ్ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేస్తే వీ కెన్ గెట్ 75 out of 75 ఫర్ షూర్. బికాస్ ఆల్రెడీ బ్లూ ప్రింట్ కూడా అవైలబుల్ ఉంది. యూ కెన్ గో త్రూ మై వీడియోస్ అండ్ సీ ద weightage of the each chapter and you can check it how the questions are given, what is the weightage of each chapter. స్టూడెంట్స్, నేను ఒక విషయం చెప్తాను. మన ఎంపీసీ అండ్ ఎంఈసీ స్టూడెంట్స్కి రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్. అది ఏంటిదంటే, ఇక్కడ ఇంటర్ కాలేజెస్లో కొన్ని కాలేజెస్ ఓన్లీ ఇంటర్మీడియట్ అనే ఇంటర్ వరకే చెప్తుంటుంది. కొన్ని కాలేజ్ ఇంటర్ ప్లస్ ఐఐటి జేఈ మెయిన్స్ అని, కొన్ని కాలేజెస్ ఇంటర్ ప్లస్ ఎంసెట్ అని, ఇంకొన్ని కాలేజ్ ఇంటర్ ప్లస్ సమ్ ఐఏఎస్ అని, ఇంకా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని కాలేజెస్ ఇంటర్ ప్లస్ క్లాట్ అని, సో వేరే సమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నీట్ అని, ఇలా చాలా మనకి ఉన్నాయి. సో ఇక్కడ స్టూడెంట్స్కి ఏమవుతుందంటే, రీసెంట్లీ నేను మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, మా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, he joined in some reputed college. I don't want to name the college and defame them. Just I need to share his experience with you and convince that how we should be careful from the beginning of the college. అతను ఇంటర్ ప్లస్ ఐఐటి జేఈ మెయిన్ బ్యాచ్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు అక్కడ జరిగింది ఏంటిదంటే, వాళ్ళు ఇంటర్మీడియట్ చెప్పకుండా ఎంపీసీ గ్రూప్లో మ్యాథమెటిక్స్ చెప్పకుండా స్టార్టింగ్ నుంచి జేఈ మెయిన్స్ అనే సబ్జెక్ట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మాక్ టెస్ట్స్ అని, వీక్లీ టెస్ట్ అని. సో ఇలా మాక్ టెస్ట్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఎప్పుడు అడిగినా బిజీ అని చెప్పేవాడు. నా వీకెండ్ ఎగ్జామ్ ఉంది, మళ్ళీ అవుటింగ్ ఇస్తారు, లేకపోతే అవుటింగ్ ఇవ్వరు, అసలు చదువుకోవాలి, ఎగ్జామ్ నాది టాప్ ఉంది, ఐఐటీలో నేను కొట్టేస్తా ర్యాంకు. సో ఇలా చాలా వరకు అతను ఐఐటి మీద సీరియస్ ప్రిపరేషన్ పెట్టాడు. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి హీ నెగ్లెక్టెడ్ ద మ్యాథమెటిక్స్. జస్ట్ ఎగ్జామ్ ముందు ఓపెన్ చేసి చదువుదాంలే. ఇక్కడ కొంతమంది టీచర్స్ కూడా అతన్ని మోటివేట్ చేశారు. మనం ఐఐటి చదువుతున్నాము, మనకి ఇంటర్మీడియట్ ప్రిపేర్ అవ్వడం అంత ఈజీ ఉంటుంది కదా, ఐఐటి ప్రాబ్లమ్సే మనం సాల్వ్ చేసాము, ఇంటర్మీడియట్ చేయడం అంత సులువే కదా, వై యూ ప్రిపేర్ ఫర్ ఇంటర్మీడియట్ అండ్ వేస్ట్ ద టైం, కీప్ 100% ఇన్ ఐఐటి జేఈ మెయిన్స్ అని అతనితో టెస్టులు రాపియడము, ఓన్లీ ఐఐటి జేఈ మీదనే అతన్ని మొత్తం ప్రాక్టీస్ చేయించడం, ఇయర్ అంతా ఎగ్జామ్స్ ఒక 2 months 3 months ముందు చదవమని చెప్పడం, ఇలా చేశారు. అతను కూడా వాళ్ళు చెప్పిన పాతనే ఫాలో అయ్యి అండ్ ఇట్ లాస్ట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేలోపు he failed 3 subjects: maths, physics
కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ అనేది ఫెయిల్ అయ్యాడు. ఎప్పుడు? బట్ హీఈస్ ఎ టాపర్ ఇన్ ద IIT JEE మెయిన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇన్ ద కాలేజ్. బట్ హీ డిడెంట్ ప్రిపేర్, హీ నెగ్లెక్టెడ్ ఇంటర్మీడియట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ లెవెల్ నుంచి హీ నెగ్లెక్టెడ్. సో లాస్ట్కి వచ్చేసరికి అతను ఫెయిల్ అయ్యాడు. అప్పుడు ఎలా ఉంటుంది? వేరే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అరే IIT JEE మెయిన్స్ ప్రాబ్లం చేయగలిగిన నువ్వు ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వడం ఏందిరా, ఇంత చదువుతాము, ఎప్పుడు చదువుతూనే ఉంటావు, బయటికి రావు, అకేషన్స్కి రావు, చాలా సీరియస్గా IIT కొడదామని ఎంత ప్రిపేర్ అవుతున్నావు, థియరీ సబ్జెక్ట్స్ ఫెయిల్ అవ్వడం ఏంది, అది కూడా సమ్ 10 years క్వశ్చన్ పేపర్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఎందుకంటే హీ నెగ్లెక్టెడ్, అతనికి తెలియదు. ఎగ్జామ్ ఫేస్ చేసి ఫెయిల్ అయిన తర్వాత హీ రియలైజ్డ్, అరే నేను ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యాను, అసలు ఇంటర్మీడియట్ పాస్ అవుతాయి కదా నేను IIT JEE మెయిన్స్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ వచ్చేది అనే విషయం మర్చిపోయాడు. లాస్ట్లో ఫెయిల్ అయిన తర్వాత హీ రియలైజ్డ్. సరే రిలేషన్ అయ్యాడు అనుకున్నాం. ఈ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ మళ్ళీ సెకండ్ ఇయర్లో కలిపి చదివాడు. మళ్ళీ సెకండ్ ఇయర్లో అప్పుడు డబుల్ బర్డెన్ పడింది. సెకండ్ ఇయర్లో డబుల్ బర్డెన్ ఎలా అంటే మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ ఇది చదవాలి ప్లస్ ఇవి చదవాలి. సో 3 సబ్జెక్ట్స్ చదవాల్సిన అతను 6 సబ్జెక్ట్స్ చదవాలి, ప్లస్ ఇక్కడ IIT ఎగ్జామ్స్ రాయాలి. అతను ఏమనుకున్నాడు, మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి థియరీ కదా, 2 కలిపి చదివేద్దాం అయిపోతుంది, ఈసారి 3 ఫండ్స్ చదువుదాము అని అనుకుని మళ్ళీ IIT ప్రాబ్లమ్స్, ఎగ్జామ్ టెస్టులు మన అందులో టాప్ లేకపోతే టాప్ 10లో ఉండడం ఇలా చేశాడు. ఫైనల్లీ ఎట్ ద ఎండింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్లో అందులో 6 సబ్జెక్ట్స్లో మళ్ళీ 4 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. జస్ట్ 2 సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ పాస్ అయ్యాడు. ఇందులో మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2, మ్యాథ్స్ 3, మ్యాథ్స్ 4 అంటే మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ ఉంది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉంది. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి పేరెంట్స్ అతనికి ఒక క్లాస్ పీక్కొని, అరే నువ్వు ఇంటర్ చదివేలో ఫస్ట్ స్టార్టింగ్లో నువ్వు IIT JEE మెయిన్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నావు, ఇంటర్ ఎంత ఈజీ ఉంటుందని అనేవాళ్ళు. అరే నువ్వు IIT JEE మెయిన్స్ చదివినావు, ఒక ఇంటర్ కూడా పాస్ కాలేవా అనే ఒక స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు దీనికి ఎలా ఉంటుంది ఆ స్టూడెంట్స్కి, మెంటల్ స్టేట్కి? స్టార్టింగ్లో ఫస్ట్ మీరే అన్నారు IIT చేస్తున్నావు, ఇంక ఇంటర్ ఒక సులువా అని. ఇప్పుడు ఫెయిల్ అయ్యే తర్వాత నువ్వు ఇంటర్మీడియటే పాస్ అవ్వలేదు, IIT ఎందుకు రా నీకు అనే ఒక స్టేట్మెంట్ చేశారు. సో ఇక్కడ మీరు చూస్తే ల్యాక్ ఆఫ్ ప్లానింగ్, అంటే మన గురించి మన లెవెల్ ఏంటిది, అసలు మనం పాస్ అవుతావా లేమా, ఇంకోళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే అడ్వైస్ ఇది కాదు. వాట్ ఈస్ అవర్ లెవెల్, వెదర్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ సమ్ డిస్ట్రాక్షన్ టు అవర్ సెల్ఫ్ ఆర్ సమ్వన్ ఈస్ డిస్ట్రాక్టింగ్ అస్. మనకు డిస్టర్బెన్స్ ఎక్కడుంది? ఎక్కడ లేదు. వీఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. మన సక్సెస్ అయినా వీఆర్ ద రీజన్, మనం ఫెయిల్ అయినా వీఆర్ ద రీజన్. వీ షుడ్ నాట్ బ్లేమ్ అదర్స్ ఫర్ అవర్ ఫెయిల్యూర్, బికాస్ మన కాన్సన్ట్రేషన్ మన దగ్గర ఉంటే మనం ఫెయిల్ అయ్యే వాళ్ళం కాదు. ఓకేనా? ఇక్కడ ఇంత 4 మార్క్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, మా ఫ్రెండ్ ఏం చేశాడంటే, అసలు నువ్వు ఇంటర్మీడియట్ చదివి IIT వదిలే, ఫస్ట్ ఇంటర్మీడియట్ నువ్వు పాస్ అవ్వ. అసలు ఫెయిల్ అవ్వడం వల్ల IIT JEE మెయిన్స్ ఎంట్రన్స్ అతనికి రాలేదు, అంటే ఎలిజిబిలిటీ లేదు ఫస్ట్ అటెంప్ట్ చేయడానికి. అందుకు సమ్ 60 or 70% క్యాప్ పెట్టారు ఎగ్జామ్ రాయడానికి, సో దానికి ఎలిజిబిలిటీ రాలేదు. తర్వాత అతను సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సప్లీలు రాసి అన్నీ క్లియర్ చేసి నార్మల్ డిగ్రీ కాలేజ్లో నార్మల్ డిగ్రీ చేశాడు. ఇప్పుడు చూడండి అతను ఎంత లాస్ అయ్యాడు, ఎంత ఏం పెట్టుకుని IITలో జాయిన్ అయ్యాడు. సో ఇక్కడ IIT JEE అండ్ ఇంటర్ క్లబ్ చేయడం వల్ల అంటే ఇంటర్లో పర్ఫెక్షన్ రావట్లేదు, IIT JEE మీద పర్ఫెక్షన్ రావట్లేదు. IIT JEE మెయిన్ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆర్ లైక్ ఏ ఓషన్. నువ్వు చాలా కాన్సెప్ట్స్ క్రియేట్ చేయొచ్చు, చాలా కాన్సెప్ట్స్, థీరమ్స్, చాలా షార్ట్ కట్స్ చాలా ఉంటాయి. బట్ ఇంటర్మీడియట్ ఈజ్ హ్యావింగ్ సమ్ బ్లూ ప్రింట్ అండ్ ఫిక్స్డ్ క్వశ్చన్స్ అండ్ ఫిక్స్డ్ వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్. నువ్వు ఇది ఫస్ట్ ఎక్సెల్ అయితే అది నువ్వు ముందు ప్రమోట్ వెళ్ళొచ్చు. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ క్లవర్గా నువ్వు ప్లాన్ చేస్తే, ఇఫ్ యూ ఆర్ స్లో లెర్నర్, యూ కెన్ ప్రిపేర్ 2 years intermediate thoroughly and get a high score of 950+ for 1000 marks. అలా స్కోర్ చేసి లేకపోతే ఇంకా సమ్ హై మార్క్స్ స్కోర్ చేసి యూ కెన్ టేక్ 1 year లాంగ్ టర్మ్ అండ్ IIT JEE మెయిన్స్. అంటే ఇఫ్ యూ రియలైజ్ దట్ ఐ కాంట్ డూ 2 వర్కులు నేను ఒక 1 yearలో చేయలేను, నాకు బర్డెన్ అవుతుంది అంటే కొంతమంది చేస్తారు. కొంతమంది ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే 10th class సమ్మర్లోనే దే విల్ ప్రిపేర్ IIT. నాట్ ఎవ్రీ వన్, సమ్ పర్సెంట్. కొంతమంది ఇంటర్లో చదివేటప్పుడు డైలీ బ్యాలెన్స్ చేస్తారు, అటు మ్యాథ్స్, ఫిజిక్స్, డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవడము,
కొంతమంది హోమ్ ట్యూషన్స్ పెట్టుకుంటారు. హోమ్ ట్యూషన్స్లో కూడా ప్రోగ్రెస్ ఉంది, లేదని కాదు. బట్ అక్కడ కొన్ని డౌట్స్ సాల్వ్ చేయడానికి టైం సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు మీరు పర్సనలైజ్గా ఒక మెంటర్ పెట్టుకుంటే అండ్ మీకు డే 1 నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎండింగ్లో మీకు టెన్షన్ అవ్వదు. అంటే మీరు ఫస్ట్ నుంచి అంతా లైట్ తీసేసుకొని ఎగ్జామ్ 2 months ముందు 3 months ముందు చదువుదాము, ఏముంది 10 years పేపర్స్ చదివితే వస్తుంది కదా, ఇలా కాదు. మీరు టెస్టులు రాయాలి. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లో బార్డర్ పాస్ అయిపోయి ఐఐటీలో ఎలిజిబిలిటీ తెచ్చారు అంటే ఇక్కడ మీకు థియరీ నాలెడ్జ్ ఉండకపోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ వెయిటేజ్ అండ్ ఐఐటీకి ఇంటర్ వెయిటేజ్ కొన్ని టైమ్స్ పెడుతున్నాడు, కొన్ని టైమ్స్ పెట్టట్లేదు. ఒకవేళ పెడితే యూ విల్ బీ లక్కీ, యూ విల్ ప్రిపేర్ సీరియస్లీ ఫర్ ఐపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఆల్సో. ఒకవేళ పెట్టకపోతే యూ విల్ నెగ్లెక్ట్ థియరీ అండ్ యూ విల్ క్రాక్ ఐఐటీ జేఈఈ మెయిన్స్ అండ్ గో టు సమ్ ఐఐటీ బాంబే ఆర్ ఐఐటీ మద్రాస్ ఆర్ సమ్ ఎన్ఐటీస్ లైక్ దట్. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత యూ విల్ ఫేస్ ట్రబుల్. ఇక్కడ థియరీ మీరు మామూలు థియరీని చదవలేదు, అక్కడ పెద్ద థియరీ ఉంటుంది, ఇంకా థియరీ సబ్జెక్ట్సే ఉంటుంది చాలా సెమిస్టర్కి. ఇక్కడ మీరు థియరీయే రాలేకపోయారు, అక్కడ మీద థియరీ ఎలా చేస్తారు? సో కొంతమంది ఎంట్రన్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వల్ల ఇంటర్మీడియట్ నెగ్లెక్ట్ చేసి కంప్లీట్గా డివైడ్ అయిపోయి దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ ద ట్రాప్. సో ఇట్లా మనం ట్రాప్లో పడకుండా మనం ఫస్ట్ నుంచే ఇంటర్ మీద సీరియస్గా ప్రిపరేషన్ అయ్యి వీ హ్యావ్ టు స్కోర్ హై. నా అడ్వైస్ ఏంటంటే నువ్వు ఎంసెట్ ప్రిపేర్ అయినా, లేకపోతే ఐఏఎస్ ప్రిపేర్ అయినా, జేఈఈ మెయిన్స్ ప్రిపేర్ అయినా, క్లాట్ ప్రిపేర్ అయినా అక్కడ ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వడం ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది సెకండరీ. ఈ కాన్సెప్ట్ ఆన్ ఇంటర్ మ్యాథ్స్ 1A 1B 2A 2B వస్తే మొత్తం వస్తుంది, రాకపోతే యూ విల్ బి స్క్రాచ్. సో మన కోర్సులో ఏంటంటే ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ హై వెయిటేజ్ చాప్టర్ ప్రిఫరెన్స్ ఇచ్చి మనం చేస్తున్నాం. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మనకు కామెంట్ చేయొచ్చు. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో. అండ్ మీరు పర్సనల్గా నాకు మెసేజ్ చేయొచ్చు బో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్. ఏ చాప్టర్లో ఎక్కడ డౌట్ ఉన్నా విల్ కమ్ ఫ్రమ్ స్క్రాచ్, ఓకేనా? ఇక్కడ ఈ ఎంట్రన్స్కి ఇంటర్ ఫెయిల్ అయిపోయి ఈ ఎంట్రన్స్కి ఎలిజిబిలిటీ కోల్పోకండి. ఫస్ట్ ఇంటర్మీడియట్ అనేది హై స్కోరింగ్తో మీరు గెట్ డౌన్ అవుతే సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. అండ్ ఐ విల్ గైడ్ యూ ఇన్ అ రైట్ వే, ఇన్ అ రైట్ పాత్ టు గెట్ ఎ గుడ్ స్కోర్ అండ్ స్టార్ట్ కాన్సన్ట్రేటింగ్ ఫ్రమ్ ద డే 1 ఆఫ్ ద ఇంటర్మీడియట్. నువ్వు ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా డైలీ అట్లీస్ట్ ఒక 5 ప్రాబ్లమ్స్. డైలీ మీకు మెంటర్షిప్ కావాలి, డైలీ మిమ్మల్ని టెస్ట్ చేయాలి, అలాంటి అవైలబిలిటీ లేదు. సో ఐ విల్ ప్రొవైడ్ ఆల్ ద నెసరీ ఫెసిలిటీస్. మీరు నాకు మెసేజ్ చేసేస్తే మీకు ఫుల్గా డీటెయిల్స్ పంపిస్తాను, కోర్స్ గురించి కానీ, ఏ చాప్టర్లో మీరు వీక్ ఉన్నారు దాని గురించి కానీ. ఐఎమ్ హియర్ టు గైడ్ ఎవ్రీ వన్ అండ్ డోంట్ గెట్ ప్యానిక్ అండ్ డోంట్ గెట్ డిప్రెస్డ్ అండ్ డోంట్ టేక్ ఎక్స్ట్రీమ్ డిసిషన్స్. చాలా చూస్తున్నాం న్యూస్లో, ఎక్స్ట్రీమ్గా డిసిషన్ తీసుకొని ట్యూటర్స్ తిట్టాడని సూసైడ్ చేసుకోవడం, కొంతమంది దాని మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు, చాలా మీడియాలో అవుతూ ఉంటుంది. బట్ ఇలాంటివి మీరు వదిలేసేసి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద intermediate student, both first years and second years. Score high in the intermediate and get a good rank in further entrance exams. Keep watching our Easy Maths Pro YouTube channel for more videos. Subscribe, like, comment and share this channel to everyone. Bye.